ఈ నెల 10న ప్రధాని మోదీ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అందుకోసం జోరుగా ఏర్పాట్లు చేస్తుంది. పరేడ్ గ్రౌండ్ మొత్తం టెంట్లు వేయడంతో పాటు 1,00,000 మంది కూర్చునేలా గ్రౌండ్ లో కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. 2 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్న బీజేపీ నాయకత్వం మోదీ సభ కోసం రాష్ట్ర నలువైపుల నుంచి స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేయనుంది. గద్వాల, ఖమ్మం, సిర్పూర్, కాగజ్ నగర్ నుంచి ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. మోదీ సభకు జన సమీకరణ కోసం ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జీలుగా ఎంపీలకు బాధ్యతలు అప్పగించింది హైకమాండ్. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూడవచ్చు పరేడ్ గ్రౌండ్ లో పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే కంప్లీట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 10వ తేదీన నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు కావాల్సినటువంటి ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా చకచకా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎండాకాలం కావడంతో పరేడ్ గ్రౌండ్ పూర్తిగా కూడా ఈ రాజస్థాన్ టెంట్లతో నింపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 1,00,000 మంది కూర్చునేలా ఇక్కడ చైర్స్ కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు. అదేవిధంగా 2 లక్షల మందిని తరలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నుండి 2 లక్షల మందిని తరలించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను బీజేపీ శ్రేణులు చేస్తున్నారు. ఇప్పటికే ఒక్కొక్క ఉమ్మడి జిల్లాకు ఒక్కొక్క ఎంపీని, ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా వేసి వారిని రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి చిన్న అంశాన్ని కూడా ఒక ఈవెంట్ తరహాలో బీజేపీ శ్రేణులు అయితే చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. సన్నాహక సమావేశాలమైతేనేమి, మోదీ సభకు రావాలంటూ వాల్ రైటింగ్లు రాయడం అయితేనేమి, అదేవిధంగా వాల్ పోస్టర్లు రిలీజ్ చేయడం అయితేనేమి, ఇట్లా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒక ఈవెంట్ తరహాలో అయితే బీజేపీ ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. నరేంద్ర మోదీ 3వసారి ప్రధాని అయిన తర్వాత మొదటిసారి వస్తున్నటువంటి భారీ బహిరంగ సభ కావడంతో బీజేపీ శ్రేణులు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు తీసుకున్న తర్వాత అత్యంత భారీ బహిరంగ సభ ఇదే కావడంతో ఆయన కూడా మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లను అయితే 1-2 సార్లు పర్యవేక్షిస్తూ పనులను దగ్గరుండి కూడా చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్ననే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అదేవిధంగా ఈటెల రాజేందర్ ఎంపీలు, ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ లాంటి నేతలంతా వచ్చి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయనేది క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అదేవిధంగా ఈరోజు మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. పూర్తిగా కూడా ఈ గ్రౌండ్ అంతా కూడా ఎస్పీజీ ఇప్పటికే కంట్రోల్లోకి తీసుకొని ఎస్పీజీ కనుసన్నల్లోనే డయాస్ నిర్మాణం అయితేనేమి, అదేవిధంగా బార్కెట్స్ వేయడం అయితేనేమి, ఏ బార్కెట్స్ ఎంత దూరం ఉండాలి, దేనికి మధ్యలో ఎలాంటి గ్యాప్స్ ఉండాలి అనేదాన్ని కూడా ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఎస్పీజీ పూర్తి స్థాయిలో కంట్రోల్కి తీసుకొని ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా చక్కబెడుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది పబ్లిక్ను, అదేవిధంగా బీజేపీ శ్రేణులను, కార్యకర్తలను తరలించేందుకు వేలాదిగా ప్రైవేట్ వెహికల్స్, వందలాదిగా బస్సులు, అదేవిధంగా ట్రైన్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రం నలుమూల నుండి పబ్లిక్ను గ్యాదర్ చేసేందుకు ఇటు గద్వాల్ నుండి ఒక ట్రైను, అదేవిధంగా ఇటు సిర్పూర్, కాగజ్ నగర్, మంచిర్యాల నుండి 2 ట్రైన్లను, ఖమ్మం నుండి మరో ట్రైన్లను, మొత్తం 4 ట్రైన్లను ఏర్పాటు చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఇక్కడికి డ్రాప్ చేసే విధంగా ఇక్కడికి వచ్చి అక్కడ నుండి ఇక్కడికి వచ్చే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఎస్పీజీ అధికారులు ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు. ఎస్పీజీకి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడికి వచ్చి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏదైతే నరేంద్ర మోదీ సభకు కావాల్సినటువంటి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు. అదేవిధంగా ఈ కార్యక్రమాలకు సంబంధించి పబ్లిక్ వచ్చిన సందర్భంలో కావాల్సినటువంటి ఏర్పాట్లను ఏ విధంగా ఉండాలన్న దానిపైన కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నటువంటి సందర్భం చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్.